హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీ టెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఏపీ పాలిసెట్ ప్రాసెసింగ్ ఫీ ఎలా పే చేయాలో చూద్దాము. ఫస్ట్ ఇక్కడ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి నెక్స్ట్ ఇక్కడ సెర్చ్ ఇంజిన్లో appoliset.nic.in అఫిషియల్ వెబ్సైట్ని మనం ఓపెన్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ పే ఫీ ఆన్లైన్ ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడు మనం హాల్ టికెట్ నెంబరు, ర్యాంకు, అక్కడ కనిపించే క్యాప్చా అవన్నీ ఎంటర్ చేసి నెక్స్ట్ ఇక్కడ పే ఫీ ఆన్లైన్ని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఓకేని క్లిక్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ చూడండి, మనం పేమెంట్ చేయడానికి డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఇక్కడ ఓపెన్ అవుతాయి. అయితే నేను ఇక్కడ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ కరస్పాండింగ్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాంక్ని ఇక్కడ సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ మేక్ పేమెంట్ని క్లిక్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి, ప్రాసెసింగ్ విత్ పేమెంట్ ఉంది కదా, ఆ ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ చూడండి, మన ఇంటర్నెట్ బ్యాంకింగ్ సంబంధించిన యూజర్ ఐడి, పాస్వర్డ్ అక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ ఇక్కడ లాగిన్ని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసి కన్ఫర్మ్ని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మన బ్యాంకుకు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఒక హై సెక్యూరిటీ పాస్వర్డ్ వస్తుంది, అది ఎంటర్ చేసి నెక్స్ట్ ఇక్కడ కన్ఫర్మ్ని క్లిక్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మన బ్యాంక్ లాగిన్ క్లోజ్ అయిపోతుంది. అదేవిధంగా ఏపీ పాలిసెట్ ఆ విండో కూడా క్లోజ్ అయిపోతుంది. సో తర్వాత ఇక్కడ చూడండి, మనం రిఫ్రెష్ అన్న చేసుకోవచ్చు లేదా బ్యాక్ సింబల్ అన్న క్లిక్ చేసుకోవచ్చు. అగైన్ ఇక్కడ మనం పే ఫీ ఆన్లైన్ని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ హాల్ టికెట్ నెంబరు, ర్యాంకు, అక్కడ ఉన్న క్యాప్షన్ ఎంటర్ చేసి నెక్స్ట్ ఇక్కడ పేమెంట్ స్టేటస్ని క్లిక్ చేసుకోవాలి. సో అగైన్ ఇక్కడ చూడండి, మన పేమెంట్ సక్సెస్ఫుల్గా పేడ్ అయినట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంటుంది, దాంతోపాటు డీటెయిల్స్ చూపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనం ఒరిజినల్ డాక్యుమెంటు, 2 జెరాక్స్ కాపీస్ ఇవన్నీ నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి చూపించినట్లయితే మన మొబైల్ నెంబర్కి యూజర్ ఐడి అనేది వాళ్ళు సెండ్ చేస్తారు. ఎందుకంటే మనం వెబ్ కౌన్సిలింగ్ ఆప్షన్స్ పెట్టాలంటే కంపల్సరీ యూజర్ ఐడి కావాలి. అగైన్ ఇక్కడ చూడండి, పే ఫీ ఆన్లైన్ క్లిక్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ హాల్ టికెట్ నెంబరు, ర్యాంకు, అక్కడ ఉన్న క్యాప్షన్ ఎంటర్ చేసి నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ రిసిప్ట్ని క్లిక్ చేసుకోవాలి. సో అగైన్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న డేటాని వెరిఫై చేసి నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ని క్లిక్ చేసుకోవాలి. సో అగైన్ ఇక్కడ చూడండి, మనం ప్రింట్ తీయాలనుకుంటే అక్కడ ప్రింట్ సెట్టింగ్ సెట్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి, నేను సేవ్ చేయాలనుకున్నాను కాబట్టి అక్కడ సేవ్ యాజ్ పీడిఎఫ్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ రిమైనింగ్ సెట్టింగ్స్ అక్కడ సెట్ చేసి నెక్స్ట్ ఇక్కడ సేవ్ బటన్ని క్లిక్ చేసుకున్నాను. సో అగైన్ ఇక్కడ చూడండి, మనం లొకేషన్ సెలెక్ట్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ డెస్క్టాప్ని సెలెక్ట్ చేసి అగైన్ ఇక్కడ ఫైల్ నేమ్ సెట్ చేసి నెక్స్ట్ ఇక్కడ సేవ్ బటన్ని క్లిక్ చేసుకున్నాను. సో అగైన్ ఇక్కడ చూడండి, నేను ఈ విండోని మినిమైజ్ చేసి తర్వాత ఇక్కడ చూడండి, నేను డెస్క్టాప్లో ఆ రిసిప్ట్ని సేవ్ చేశాను కాబట్టి దాన్ని ఓపెన్ చేశాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనం ఈ రిసిప్ట్ని ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఎందుకంటే మనం హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళేటప్పుడు ఒరిజినల్ డాక్యుమెంటు అదేవిధంగా 2 సెట్స్ ఆఫ్ జెరాక్స్తో పాటు ఈ రిసిప్ట్ను కూడా అక్కడ తీసుకుని వెళ్ళాలి.